గొల్యాతును చంపే విషయంలో తన తండ్రి అయిన సౌలు రాజుతో దావీదు మాట్లాడడానికి వచ్చినప్పటి నుండి యోనాతానుకు దావీదు పట్ల ఇష్టం ఏర్పడింది. అలా మొదలైన ఆ ఇష్టం దావీదు గొల్యాతును చంపిన తర్వాత ఇంకా పెరిగిపోయింది. వీరిద్దరి స్నేహం ప్రారంభానికి మొదటి అడుగు వేసింది మాత్రం యోనాతానే. రాజు కొడుకుతో స్నేహం కావాలనే సాహసం దావీదు చేయలేకపోయినా రాజకుమారుడైనప్పటికీ గొర్రెల కాపరి కుమారుడైన దావీదుతో స్నేహం చేయడానికి యోనాతాను వెనుకాడలేదు. తన స్నేహానికి గుర్తుగా తన దుప్పటిని, కత్తిని, విల్లును, నడికట్టును దావీదుకిచ్చి అతన్ని తన ప్రాణ స్నేహితుడిగా భావించాడు యోనాతాను. దావీదు ఎంత విలువైన వాడో గ్రహించిన సౌలు రాజు దావీదును విడిచిపెట్టకుండా తన వద్దనే ఉంచుకున్నాడు. నెమ్మదిగా అన్ని విద్యలు నేర్చుకుని దావీదు సౌలు రాజు సైన్యంలో సైనికుడిగా చేరిపోయాడు. ఇలా యుద్ధాలు చేస్తూ రాజుకు నమ్మకంగా ఉంటూ అందరి మన్ననలు పొందుతూ చాలా త్వరలో సైన్యాధిపతి అయ్యాడు దావీదు. ఇంకా దావీదు చిన్నప్పటి నుండి సితారా వాయించేవాడు, మధురమైన పాటలు పాడేవాడు. సౌలు రాజు మనసు బాగాలేనప్పుడు దావీదు సితారా వాయిస్తూ ఎంతో మధురంగా పాడేవాడు. చూసారా, దావీదు లేకుండా సౌలు రాజు కుటుంబం జీవించలేని పరిస్థితి వచ్చింది. సౌలు రాజు దావీదుకు తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. అలా దావీదు సౌలు రాజుకు అల్లుడయ్యాడు. క్రమక్రమంగా దావీదు అభివృద్ధి పొందుతూ వచ్చాడు. ఎన్నో యుద్ధాల్లో పోరాడి సౌలుకు ఎంతో విజయాన్ని తెచ్చిపెట్టాడు. ప్రజలందరికీ దావీదు పట్ల ఎంతో ప్రేమ పెరుగుతూ వచ్చింది. దావీదు ఇశ్రాయేలు రాజ్యములో ఎంతో గొప్పవాడైనప్పటికీ సౌలు రాజు అంటే ఎంతో గౌరవించేవాడు. గొర్రెల కాపరిగా ఉన్న తనను ఇంత గొప్ప వ్యక్తి కావడానికి కారణం సౌలు రాజే అనే కృతజ్ఞతతో ఉండేవాడు. యుద్ధంలో విజయం సాధించిన తర్వాత స్త్రీలు తంబూరులతోనూ వాయిద్యములతోనూ పాడుతూ నాట్యమాడుతూ రాజును ఎదుర్కోవడానికి వచ్చేవాళ్ళు. అలాగే ఒకసారి ఈ విధంగా వచ్చినప్పుడు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరి అని పాట పాడారు. ఈ పాట సౌలుకు నచ్చలేదు. దావీదుకు 10,000 కొలది, నాకు 1000 కొలది అని పాడారు. అప్పటి నుండి సౌలు రాజు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. రాను రాను అది పెరిగిపోతూ వచ్చింది. చివరికి దావీదును ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. కుమారుడైన యోనాతానుతోనూ సేవకులందరితోనూ దావీదుని చంపాలని చెప్పాడు. యోనాతానుకు దావీదు మీద ఉన్న ఇష్టాన్ని బట్టి ఎలాగైనా దావీదును కాపాడాలని అనుకుంటాడు. ఈ విషయం చెప్పి, నువ్వు రహస్యమైన స్థలంలో ఉండు, నేను నీకు చెప్పే వరకు బయటికి రావద్దు అని చెప్పాడు. యోనాతాను తన తండ్రి మనసు మార్చాలని, దావీదు నీ విషయంలో ఏం తప్పు చేయలేదు, చాలా మేలు చేశాడు, అతడు ప్రాణాలకు తెగించి ఆ గొల్యాతుని చంపాడు కాబట్టి ఇశ్రాయేలీయులందరికీ గొప్ప విజయం వచ్చింది, నువ్వు చూసి సంతోషించావు కదా, ఎందుకు నిరపరాధిని చంపి పాపం చేస్తావు అంటూ వినయంగా సౌలు రాజుకు చెప్పాడు యోనాతాను. యోనాతాను మాటలు విన్న సౌలు రాజు తన మనసులో నిజంగానే నొచ్చుకున్నాడు. నేను దావీదుని చంపనని తన కొడుకుతో ప్రమాణం చేశాడు. అప్పుడు యోనాతాను సంతోషంతో ఈ విషయం దావీదుకు చెప్పి దావీదును బయటికి తీసుకువస్తాడు. కొన్ని రోజులు సౌలు బాగానే ఉంటాడు. మళ్ళీ యుద్ధం జరిగినప్పుడు దావీదు పోరాడి గొప్ప విజయాన్ని సాధిస్తాడు. కానీ మళ్ళీ సౌలు రాజు మనసు మారిపోతూ వచ్చింది. ఒకరోజు దావీదుని ఎలాగైనా చంపాలని తన ఈట చేత పట్టుకొని ఇంట్లో కూర్చొని ఉంటాడు. ఆ విషయం తెలియక దావీదు సితారా వాయిస్తూ ఉంటాడు. ఒక్క దెబ్బతో దావీదును చంపాలని ఈటను విసిరేస్తాడు సౌలు రాజు. దావీదు తప్పించుకోగా అది గోడకు నాటుకుంటుంది. దావీదు తప్పించుకొని పారిపోతాడు. ఇలా దావీదును చంపడానికి సౌలు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. దావీదు యథార్థతను బట్టి రాజుకు ఏ హాని చేయకపోయినా నిష్కారణంగా దావీదును చంపాలని చూస్తున్న రాజు చేతిలో పడకుండా దేవుడు దావీదును కాపాడుతూ వచ్చాడు. ఒకరోజు దావీదు రహస్యంగా యోనాతానును కలిసి, నేను చేసిన దోషం ఏంటి, నా ప్రాణం తీయాలని వెతుకుతున్న నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపం ఏంటి అని అడిగినప్పుడు యోనాతాను, ఆ మాట నీవు అనవద్దు, నీవు ఎన్నటికీ చనిపోవు, నాకు తెలియకుండా నా తండ్రి ఏమీ చేయడు, ఏదైనా చేయాలనుకున్నా అది నాకు ముందుగా తెలుస్తుంది అంటాడు. మన ఇద్దరి మధ్య ఉన్న స్నేహం నీ తండ్రికి తెలుసు కాబట్టి నీకు ఈ విషయం బాధ కలిగిస్తుంది అని నీకు చెప్పకపోవచ్చు. యోనాతాను, దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నాకు మరణానికి 1 అడుగు దూరం మాత్రమే ఉంది అంటాడు దావీదు.
చివరికి ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి వస్తారు. రాబోయే అమావాస్య రోజు రాజు సంస్థానంలోని వారంతా రాజుతో కలిసి భోజనం చేయాలి. దావీదు కూడా రావాలి. ఎందుకంటే దావీదు సైన్యాధికారి కాబట్టి. సౌలు ఉద్దేశం తెలుసుకోకుండా దావీదు ఆ విందుకు రాలేడు. దావీదు స్థానంలో దావీదు లేకపోయేసరికి ఖచ్చితంగా యోనాతాను ప్రశ్నిస్తాడు, దావీదు ఎక్కడా అని. అప్పుడు యోనాతాను, దావీదు ఇంటి వారికి ఏటేటా బలి అర్పించే మర్యాద ఉంది కాబట్టి అతను తన సొంత గ్రామమైన బెత్లెహేముకు వెళ్తానని బ్రతిమాలితే నేను సెలవిచ్చాను, అతను వెళ్ళాడు అని చెప్పాలి. ఆ విషయం విని మౌనంగా ఉంటే దావీదును చంపే ఉద్దేశం సౌలుకు లేనట్లు, ఒకవేళ కోపం చేస్తే చంపాలనే ఉద్దేశం ఖచ్చితంగా ఉన్నట్లు అర్థమవుతుంది. సౌలు ఉద్దేశం తెలుసుకున్న తర్వాత ఏమి చేయాలి అనే విషయంలో ఇద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తారు. అప్పుడు యోనాతాను, నా తండ్రి నిన్ను చంపాలనే ఉద్దేశించినట్లు అర్థమైతే నిన్ను క్షేమంగా వెళ్ళినట్లు నేను పంపిస్తా. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆ తర్వాత నేను బ్రతికి ఉంటే నా మీద దయచూపు, లేకపోతే నా సంతానం మీద దయచూపు అని దావీదుతో అంటాడు. ఇద్దరు ఒకరితో ఒకరు ప్రమాణం చేసుకుంటారు. తండ్రిని కలిసిన తర్వాత ఆ విషయం దావీదుతో తెలియజేయడానికి ఒక ఆనవాళ్ళు పెట్టుకుంటారు ఇద్దరు. అప్పటి వరకు చేనిలో ఒక బండ వద్ద దావీదు దాగి ఉండాలి. తండ్రి ఉద్దేశం అర్థమైన తర్వాత యోనాతాను తన సేవకుని తీసుకొని దావీదు దాగి ఉన్న పొలానికి వచ్చి కొంత దూరంలో ఉండి కొన్ని బాణాలను దావీదుకు దగ్గరలో వేసి వాటిని తీసుకురావడానికి సేవకుడిని పంపిస్తాడు. ఆ సేవకుడు వెళ్ళి వాటిని వెతుకుతున్న సమయంలో బాణాలు నీకు యువతల ఉన్నవి అని సేవకునితో అన్నట్లయితే దావీదుకు ఎటువంటి ప్రమాదం లేదని చెప్పినట్లు. బాణాలు నీకు ఆవల ఉన్నవి అంటే నా తండ్రి నీకు హాని కలిగించే ఉద్దేశంలోనే ఉన్నాడు అని అర్థం. ఈ విధంగా ఒక గుర్తు పెట్టుకొని వారు విడిపోతారు. దావీదు ఎవరికీ తెలియకుండా పొలంలో దాగి ఉంటాడు. ఇక వాళ్ళు అనుకున్న అమావాస్య దినం రానే వచ్చింది. అది 3 దినాల పండుగ. ఎప్పటి మాదిరిగానే రాజు స్థానంలో రాజు కూర్చున్నాడు. యోనాతాను మిగతా వాళ్ళు అందరూ కూర్చున్నారు. దావీదు స్థానం మాత్రం ఖాళీగా ఉంది. సౌలు ఆ విషయం గమనించాడు. కానీ ఏదైనా అపవిత్రత అంటే ఉందేమో, అందుకే రాలేదని అనుకున్నాడు. అపవిత్రత అంటే దగ్గరి బంధువులు ఎవరైనా చనిపోవడం లాంటిది. 2వ రోజు కూడా అలాగే జరిగింది. దావీదు స్థానం ఖాళీగా ఉంది. సౌలు అది గమనించాడు. ఇక 3వ దినం కూడా దావీదు స్థానం ఖాళీగా ఉండేసరికి యోనాతానును అడుగుతాడు. అప్పుడు యోనాతాను బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి రమ్మని దావీదు అన్నలు దావీదుకు కబురు పెట్టారు. వారు ఏదో బలి అర్పించాల్సి ఉందంట. దయచేసి అనుమతి ఇవ్వమని నన్ను బ్రతిమాలితే నేను అనుమతి ఇచ్చాను. అతను వెళ్ళిపోయాడు, అందుకే రాలేదు అన్నాడు. ఇక సౌలు కోపం తారాస్థాయికి చేరుకుంది. యోనాతానును కోపంతో, అగడగొట్టుదాని కొడుక, నీకును నీ తల్లికిని సిగ్గు కలగాలి. నీవు ఆ దావీదుని స్వీకరించినట్లు నాకు తెలుసు. కానీ వాడు భూమి మీద బ్రతికినంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలగదు. కాబట్టి వర్తమానం పంపి అతన్ని వెంటనే నా దగ్గరికి పిలిపించు. అతను మరణానికి తగినవాడు అంటాడు. అందుకు యోనాతాను కూడా కోపంతో, అతను ఎందుకు మరణశిక్ష పొందాలి? అతడు ఏం పాపం చేశాడు అని తండ్రిని నిలదీస్తాడు. సౌలు విపరీతమైన కోపంతో ఈటెను యోనాతాను మీదకి విసిరేస్తాడు. అది గురి తప్పి గోడకు తగులుతుంది. యోనాతాను కూడా అప్పుడు కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయి దావీదు నిమిత్తం దుఃఖపడుతూ ఒక రోజంతా భోజనం మానేస్తాడు. ఉదయమున యోనాతాను దావీదు నిర్ణయించుకున్న సమయానికి యోనాతాను పనివానితో కలిసి కొన్ని బాణాలు ఆయుధాలు తీసుకొని దావీదు దాక్కొని ఉన్న పొలం దగ్గరగా వెళ్తాడు. కొన్ని బాణాలను వేసి వాటిని తీసుకురమ్మని పనివానిని పంపిస్తాడు. పనివాడు వాటిని వెతుకుతున్న సమయంలో గట్టిగా దావీదుకు వినబడేలా, బాణాలు నీకు అవతల ఉన్నవి అని అంటాడు. పనివాడు వాటిని తీసుకొని యోనాతాను వద్దకు వస్తాడు. పనివానికి ఏ విషయం తెలియదు. యోనాతాను పనివానికి బాణాలు ఆయుధాలు ఇచ్చి, ఇవి తీసుకొని నువ్వు పట్టణానికి వెళ్ళిపోమ్మని పంపించేస్తాడు. పనివాడు వెళ్ళిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత దావీదు దాక్కొని ఉన్న స్థలం నుండి బయటికి వస్తాడు. దావీదు కృతజ్ఞతతో యోనాతానుకు సాష్టాంగ నమస్కారం పెడతాడు. తర్వాత ఒకరిని ఒకరు హత్తుకొని ముద్దు పెట్టుకొని ఏడుస్తారు.
దావీదు గట్టిగా ఏడ్చేస్తాడు. కొంత సమయం గడిపిన తర్వాత యోనాతాను దావీదుకు ధైర్యం చెప్పి, నీకు హాని కలగదు, దేవుడు నిన్ను తప్పకుండా కాపాడుతాడు. అంతేకాదు, దేవుడే నీకు నాకు మధ్య, నీ సంతానానికి నా సంతానానికి మధ్య సాక్షిగా ఉంటాడు. నువ్వు మనసులో నెమ్మది కలిగి వెళ్ళిపో అంటాడు. యోనాతాను దగ్గర సెలవు తీసుకొని దావీదు వెళ్ళిపోతాడు. ఇక్కడ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది, సౌలు తర్వాత సింహాసనాన్ని అధిరోహించాల్సిన వాడు యోనాతాను. కానీ దావీదు బ్రతికి ఉన్నంత వరకు నీవు రాజువు కాలేవని తండ్రి హెచ్చరించిన యోనాతాను మాత్రం తన తండ్రి తర్వాత దావీదే రాజు అవుతాడని గ్రహించాడు. అందుకే తన సంతానం మీద దయ చూపమని దావీదుతో ప్రమాణం చేయించాడు. కానీ దావీదుకు హాని తలపెట్టలేదు. అంతేకాకుండా ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో దావీదుకు అండగా నిలిచాడు. దావీదు పారిపోయి కొండల్లో గుహలో తలదాచుకుంటాడు. సౌలు ప్రతిరోజు దావీదును వెతికిన దేవుడు దావీదును సౌలు రాజుకు అప్పగించలేదు. తన ప్రాణం తీయడానికి సౌలు బయలుదేరాడనే సమాచారం విని తిరిగి వేరే స్థలానికి మారిపోతాడు దావీదు. ఆ సమయంలో ఒకరోజు యోనాతాను రహస్యంగా తిరిగి దావీదును కలిసి, నా తండ్రి నిన్ను పట్టుకోలేడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలుకు రాజు అవుదువు, నేను నీకు సహకారినవుదును, ఈ సంగతి నా తండ్రికి కూడా తెలియను అంటూ దావీదును ఎంతో ధైర్యపరిచాడు. దావీదు అక్కడి నుండి పారిపోయి గాతు రాజైన ఆకీషు వద్దకు వస్తాడు తలదాచుకోవడానికి. ఆ రాజు సేవకులు కూడా దావీదును గుర్తుపట్టి, సౌలు 1000 కొలది హతము చేసెను, దావీదు 10,000 కొలది హతము చేసెను అని పాటలు పాడింది ఈ దావీదు గురించే కదా అని రాజుతో అనగా, దావీదు భయపడి పిచ్చివాడిలా ప్రవర్తిస్తాడు. అప్పుడు రాజు, వీడికి పిచ్చి పట్టింది, వీడిని నా వద్ద నుండి తీసుకొని వెళ్ళండి, బయటికి పంపిస్తారు. అక్కడి నుండి తిరిగి వచ్చి దావీదు అదుల్లాము గుహలో దాక్కుంటాడు. దావీదు ఇంటివారు, దావీదును అభిమానించేవారు దాదాపు 400 మంది దావీదుతో పాటు ఆ గుహలో నివసిస్తూ ఉంటారు. తన తలదాచుకున్న స్థలాలను మారుస్తూ కొండ స్థలాలలో, పర్వత ప్రాంతాలలో నివాసం చేస్తూ ఉంటాడు దావీదు. దావీదు ఎంత యథార్థవంతుడో, అలాగే దేవుని ఎడల ఎంత భయభక్తులు కలిగిన వాడో తెలియపరిచే 2 సంఘటనలను వివరిస్తాను. దావీదు ఎన్గేది అనే అరణ్యంలో ఉన్నాడనే సమాచారం తెలుసుకొని 3000 మందితో అరణ్యానికి వస్తాడు సౌలు రాజు. సౌలు అతని సేనలు దావీదును అతని జనులను వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలో సౌలు రాజుకు ఒక గుహ కనిపిస్తుంది. శంకా నివర్తి కొరకై సౌలు రాజు ఆ గుహ లోపలికి వస్తాడు. దావీదు అతని జనులు కూడా అదే గుహ లోపలి భాగంలో ఉంటారు. చీకటిగా ఉన్నదాన్ని బట్టి సౌలు రాజు దావీదును అతని సేనను చూడలేకపోతాడు. కానీ దావీదు సేనలు సౌలు రాజును గుర్తిస్తారు. అప్పుడు వారు దావీదుతో, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయి, నీ శత్రువుని దేవుడు నీ చేతికి అప్పగించాడు అని దావీదును హెచ్చరిస్తుంటే, వారి మాటలు వినిపించుకోకుండా దావీదు నెమ్మదిగా వెళ్ళి సౌలు రాజు వస్త్రపు చెంగును చిన్న భాగాన్ని కత్తిరించి తనతో తీసుకుంటాడు. అది కూడా సౌలు రాజు గ్రహించలేకపోతాడు. దావీదు తన సేనతో, దేవుడు అభిషేకించి ఇశ్రాయేలుకు రాజుగా నియమించిన సౌలు రాజు నేను చంపను అని వారికి సమాధానమిస్తాడు. సౌలు గుహలో నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత దావీదు గుహ నుండి బయటికి వచ్చి, నా ఏలినవాడా రాజా అని గట్టిగా పిలవగా సౌలు రాజు వెనక్కి తిరిగి చూస్తాడు. దావీదు సౌలు రాజుకు నమస్కరించి, దావీదు నీకు కీడు చేయను ఉద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? ఈరోజు గుహలో నా చేతికి చిక్కినా కూడా నిన్ను నేను చంపలేదు, నీ వస్త్రపు చెంగు మాత్రము కోశాను. రాజా, అర్థం చేసుకో, నా వలన నీకు ఎంత మాత్రము హాని కలగదు, నా వలన ఏ తప్పిదం లేదు, నీవు తెలుసుకోవచ్చు. ఏ పాపం చేయని నా ప్రాణం తీయాలని ఎందుకు తరుముతున్నావు? నీకును నాకును మధ్య దేవుడే న్యాయం తీర్చును, దేవుడే నా నిమిత్తం పగ తీర్చును, కానీ నేను నిన్ను చంపను.